నేను ఏం చెప్పాననేది తెలుస్తుంది. ప్లీజ్ ఫుల్ వీడియో చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సపోర్ట్ మై ఛానల్. జై బాలయ్య. హాయ్ గైస్, ఎట్లున్నారు? అంతా మంచిగా ఉన్నారా? అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అద్దరిపోయిందని చెప్పొచ్చు. ఈ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి మతులిపోతున్నాయి. ఆ సీన్స్ థియేటర్లో చూస్తే బాక్సులు పగిలిపోతాయేమో అనిపిస్తుంది. అలా ఉంది ఆ టీజర్ అయితే. సూపర్ సూపర్ అనే చిన్న పదం. ఆ వీడియో గురించి టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ పడనున్నాయి. అమెరికాలో ఎన్ని థియేటర్స్ పడనున్నాయి ప్రీమియర్స్, మన ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, టోటల్ వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నందమూరి ఫ్యాన్స్, సపోర్ట్ మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు వదిలింది అది టీజర్ కాదు, హైప్ ను డబల్ త్రిబుల్ చేసి జనాల మీదకి వదులుతున్న బాంబు అనిపించింది నాకైతే. అలా ఉంది ఆ టీజర్. అద్దరిపోయింది. ప్రతి ఒక్క షాట్ కూడా రికార్డులు పగిలిపోయేలా ఉన్నాయి. ఫైనల్ గా ఆ దిష్టి తీసే షాట్ అయితే బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుంది. అద్దరిపోయిందని చెప్పొచ్చు. విభూది కొండను ఎవరు ఆపలేరు అనే డైలాగు, ప్రతి ఒక్క షాట్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గూస్ బంప్స్ అంతే. గూస్ బంప్స్ కు మారు పేరు ఏదైనా ఒక పేరు ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య అనే స్లోగన్. ఇక ఇంతకు ముందు వదిలిన టీజర్ లో గదతో కొట్టే షాట్ లో ఆకాశంలో ఆంజనేయ స్వామి కనిపిస్తే, ఇక్కడ ఒక షాట్ లో మాత్రం ఆంజనేయ స్వామి కొట్టినట్టుగా చూపించారు. అద్దరిపోయింది ఆ షాట్ అయితే. వండర్ఫుల్ అని చెప్పాలి. ఇక ప్రీమియర్ షోస్ కానివ్వండి, ఫస్ట్ రోజు కానివ్వండి, బుకింగ్స్ ఆల్రెడీ దుమ్ము లేచిపోతున్నాయి. సీనియర్ లేదు, స్టార్ హీరోస్ లేదు, ఏ ఒక్క రికార్డు కూడా మిగలట్లేదు. గంటకి స్టార్ట్ చేసిన మొట్టమొదటిసారి గంటకి ఆల్ ఇండియా రికార్డు బద్దలు కొట్టేసింది మూవీ. ఒక్కసారి స్టార్ట్ చేసిన గంటలో ఏ మూవీ ఎన్ని టికెట్స్ సేల్ అయ్యి రికార్డ్స్ బద్దలు కొట్టాయో ఇప్పుడు మనం మాట్లాడతాం. నెంబర్ 1 ప్లేస్ లో అఖండ 2 నిలిచింది. 432K టికెట్స్ అమ్ముడే వన్ అండ్ ఓన్లీ 1 అవర్. నెంబర్ 1 సీనియర్ లేదు, స్టార్ హీరోస్ లేదు, ఆల్ ఇండియా రికార్డ్. రెండో ప్లేస్ లో పుష్ప 2 ఉంది, 107K టికెట్స్. థర్డ్ ప్లేస్ లో కల్కి ఉంది, 97K టికెట్స్. ఫోర్త్ ప్లేస్ లో L2 ఎంపురాన్ 93K టికెట్స్ తో ఉంది. ఐదో ప్లేస్ లో కాంతారా చాప్టర్ 1 86K టికెట్స్ తో ఐదో ప్లేస్ లో ఉంది. ఆల్ ఇండియా రికార్డు కొట్టేశాడు బాలయ్య అఖండ 2 తో. 432K టికెట్స్ అంటే ఆషామాషి కాదు. నెంబర్ 1 ప్లేస్ అఖండ 2. బుకింగ్స్ లో సంచలనం సృష్టించింది అఖండ 2 మూవీ. ఇక అమెరికాలో పోస్ట్ పోన్ అయిన తర్వాత అన్ని షోస్ పడతాయా, అంత కలెక్షన్స్ వస్తాయా అని చాలా మంది డౌట్ పడ్డారు. ఆ డౌట్ ను పటాపంచలు చేస్తూ రికార్డ్ థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఏరే మూవీ ఏదైనా అయితే ఈ పాటికే చాలా థియేటర్స్ తగ్గించేసేవారు అమెరికాలో కూడా. కానీ ముందు కంటే ఫస్ట్ కంటే ఎక్కువగా ఈసారి అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. 4వ తేదీ 700 స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వాల్సింది. పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ థియేటర్స్ ఉంటాయా ఉండవా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ లెక్క పెరిగింది. 800 థియేటర్స్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. ఇది రికార్డ్. ఇక మన ఆంధ్ర, తెలంగాణలో వండర్ఫుల్ అని చెప్పొచ్చు. 1100 థియేటర్స్ లో రికార్డులు బద్దలు కొట్టబోతుంది ఈసారి. అఖండ 2 ఇదే ర్యాంపేజ్ ని కొనసాగించగలిగితే ఈసారి రికార్డులు పగిలిపోతాయి. 1000 కోట్లు పక్కా కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. హిట్ టాక్ పడితే చాలు, కంపల్సరీగా హిట్ టాక్ వస్తుంది, అది కన్ఫర్మ్. కానీ ఖచ్చితంగా ఇది స్ప్రెడ్ అయిపోతే చాలు, రికార్డులు గల్లంతు. ఇప్పటికే థియేటర్స్ అదిరిపోయేలా ఉన్నాయి ఈ కలెక్షన్లు చూసి. హిట్ అయితే చాలు, హిట్ టాక్ వస్తే చాలు, ఆల్ రికార్డ్స్ బద్దలైపోతాయి. సీనియర్ లేదు, స్టార్ హీరో లేదు, అన్ని రికార్డ్స్ ను తుడిచిపెట్టేస్తుంది ఈసారి అఖండ. ఇక టోటల్ తమిళ్, కన్నడ మొత్తం అంతా లెక్కేసుకుంటే థియేటర్స్ హిందీలో కానివ్వండి, కన్నడలో కానివ్వండి, మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ గా 4000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఖచ్చితంగా 4000 థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ అవబోతుందని మనకు ఫుల్ సమాచారం. రికార్డ్స్ బద్దలైపోవడం ఖాయం. ఇక ఈ రోజు ప్రీమియర్స్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యి 10:30 వరకు ప్రీమియర్స్ పడనున్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైమింగ్ ఉంది. మీరు వెళ్తున్న ప్రీమియర్స్ ఏ టైమింగ్ కామెంట్ చేయండి. జై బాలయ్య అని కామెంట్ చేయండి. మీ టైమింగ్ కామెంట్ చేయండి. నేను వెళ్తున్న థియేటర్ మాత్రం 10:45కి మా దగ్గర షో అవైలబుల్ ఉంది. మీ దగ్గర ఏ టైంకి ఉందో కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సారీ, 10:45 కాదు, 9:45. సారీ, 9:45కి మా దగ్గర షో అవైలబుల్ ఉంది. మీరు ఎన్ని గంటల షోకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. జై బాలయ్య అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, జై బాలయ్య. ఓం నమ శివాయ.